ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవ్రీ సాటర్డే సాంగు, సండే ప్రేయర్ అనే విషయం మనకు తెలుసు. ఒకవేళ సాటర్డే మిస్ అయితే కనుక సండే మరి ఆ రెండు కూడా చూసుకుంటానే విషయం మనకు తెలుసు. అలానే దేవుని యొక్క నామంలో ఒకప్పుడు ఒక చిన్న పాట పాడుకొని తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం. అలానే మరి అందరూ కూడా ఒకరికొరకొకరు ప్రార్థన చేద్దాం. మనకున్న సమస్య ఎట్టిదైనప్పటికీ దేవుడు తీర్చగలిగిన సమర్థుడు, అసమర్థుడు కాడు. కాబట్టి మనం అందరూ కూడా ఆయన కొరకు ఎదురు చూద్దాం, ప్రార్థనకు జవాబు పొందుకుందాం. ఇప్పుడు మొదటిగా ఒక చిన్న పాట పాడుకొని స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమునిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమునిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కృమ్మరి, నీ చేతిలోని మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కృమ్మరి, నీ చేతిలోని మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలెంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరుగును. మా దేవా, నీ ఆలోచనలెంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కేడులన్నీ లయమైపోవును.
కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమునిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు 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 మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మహాగణుడ, మహోన్నతుడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, అగ్ని వంటి నేత్రములు కలిగిన వాడ, అపరంజి వంటి పాదములు కలిగిన వాడ, అతి సుందరుడ, మనోహరుడ నా యేసయ్య, పద్మరాగములతో నిత్యము నా తండ్రి నాయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పొగడబడుతున్న గాను ప్రతి గానములతో పొగడబడుతున్న ఘనమైన దా దేవ, అల్పురాలనైనా నేను, అయోగ్రాలనైనా నేను, మరి ఇంకోసారి మీ పాదదులకి ఎన్నికలైన నేను, ఎందుకు పంచిన నేను వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి గారు. ఈ క్షణమున మీరు నాకు ఇచ్చిన ఈ గొప్ప కృపకై వందనాలు ప్రభా. ఇదిగో నాయన ఈ క్షణమున ప్రభా మేము ఒకరికొరకొకరు ప్రార్థన చేస్తుండగా నాయన మా విన్నపాలు వినమని, మా విజ్ఞాపనల ద్వారా మీ సన్నిధిలో పరిమళ ధూపం వలె తిరగనిమ్మని అడుగుచున్నాము నా తండ్రి. ఇదిగో నా ప్రియ పరలోకపు తండ్రి గారు, ఈరోజు ఇంకను ఎంతోమంది నాయన తింటాకి తిండి లేక, ఉండడానికి నివాసం లేక నా తండ్రి గారు నాయన ఎన్నో ప్రభా వస్త్రాలు కూడా లేకుండా బాధపడుతున్నారు ప్రభా. వాళ్ళందరికీ తింటాకి తిండి, కట్టుకోడక బట్ట ఉంటాకి నాన్న తండ్రి గృహంను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్క ఆర్థిక ఇబ్బంది నుంచి వాళ్ళు యేసునామములో విడుదల దాయిచ్చేయమని అడుగుచున్నాను తండ్రి గారు. ప్రతి ఒక్కల కష్టాల నుంచి కూడా యేసునామములో విడుదల దాయిచ్చేయమని అడుగుచున్నాను తండ్రి గారు. అంతేకాదు నా ప్రియ పరలోకపు తండ్రి గారు, ఎంతోమంది నాయన భార్యాభర్తలే కానీ అనేకమైన సమస్యలతో, కోర్టు సమస్యలతోనైనా వెలువెల్లలాడుతున్నారు ప్రభా తండ్రి. ఏదైనా కానీ ప్రభా ఆ యొక్క సమస్య నుంచి, ప్రతి ఒక్క కోర్టు సమస్య నుంచి వాళ్ళకి విడుదల ఇప్పుడే యేసు నామములో కలుగును గాక నా తండ్రి. వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఇరుపక్షాల సమాధానపడి నాయన సంతోషంగా జీవించడానికి సహాయం దయచేయి నాయన. వాళ్ళకున్న మానసికమైన ఒత్తిడిని ప్రభా కంట్రోల్ చేయమని కోరుకుంటున్నాము తండ్రి. అదే రీతిగా నా ప్రియ పరలోకపు తండ్రి గారు నా యేసయ్య నాయన, ఇంకను ప్రభా తండ్రి యువకులు ఎంతగానో నాయన కొద్దిమందిగా పాడైపోతున్నారు ప్రభా. దయచేసి ఆ యొక్క విపరీతమైనవి నాయన తాగకుండా, చెడువి నాయన తినకుండా యవన కాలపు బిడ్డలను కాపాడమని అడుగుచున్నాను ప్రభా. తల్లిదండ్రుల మాట విని సమాజానికి లోబడే యొక్క బుద్ధిని దయచేయమని అడుగుచున్నాను తండ్రి గారు. ఇదిగో నా ప్రియ పరలోకపు తండ్రి గారు, తల్లిదండ్రుల బిడ్డలకు వివాహాలు చేయాలని ఎంతగానో అనుకుంటున్నారు ప్రభా. వాళ్ళకి తగిన సంబంధంనైనా ఏ ఇంటికి ఏ స్త్రీ, ఏ ఇంటికి ఏ పురుషుడు తగునో ఆ కుటుంబంలో ప్రభా తండ్రి ఆ యొక్క మనుషుడి స్త్రీ రూపమైన, పురుష రూపమైన ప్రభా వాళ్ళకి వివాహాలను సిద్ధపరచమని అడుగుచున్నాను తండ్రి గారు. పెద్దవాళ్ళని గౌరవించి మర్యాద కలిగిన ప్రభా, ఒక అబ్బాయి అయినను అమ్మాయి అయినను వాళ్ళు గౌరవించి మర్యాదను బిడ్డలకి నేర్పమని అడుగుచున్నాను ప్రభా. స్తోత్రాలు తండ్రి గారు. ఈ ఆకాకులను సంసారులుగా చేస్తానని సెలవిచ్చిన ప్రభా, బిడ్డలను ప్రభా జతలుగా ఏర్పాటు చేయమని కోరుకుంటున్నాము నా తండ్రి గారు. కుటుంబాల
గృహాలను కడతానని సెలవిచ్చిన ప్రభా, గృహాలని కుటుంబాలను కట్టమని అడుగుచున్నాను ప్రభా తండ్రి నాయన. మానవ కోటి యావత్తు జీవితాన్ని కూడా నాయన ఇంకను నాయన మనిషి అభివృద్ధి కలిగించమని కోరుకుంటున్నాము నా తండ్రి. అలానే ప్రభా తండ్రి 3 రకాలుగా ప్రయాణం చేస్తున్న గాలి మీదేమి, నీటి మీదేమి, నీటి అడుగునేమి ప్రభా, రోడ్డు మీద ఏమి ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు చల్లగా కాపాడండి ప్రభా. వాళ్ళ వాళ్ళ గృహాలనైనా చక్కగా వాళ్ళు వెళ్ళి చేరడానికి నా తండ్రి ఆ కుటుంబాలతో సంతోషంగా ఉండటాన్ని సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి గారు. ఎవరికి ఎలాంటి ప్రమాదాలు కూడా వాటిల్లు కూడానట్లుగా చేయమని అడుగుచున్నాను తండ్రి గారు. మా యొక్క గవర్నమెంట్ని వెళ్తున్న గవర్నమెంట్ నాయకులు కాపాడండి తండ్రి గారు. అలానే ప్రభా తండ్రి 3 సెక్టర్స్లో ఉన్న ఎంప్లాయీస్ని కాపాడండి తండ్రి గారు. వాళ్ళు దీవించండి ప్రభా తండ్రి. అది కోర్టుకి సంబంధించిన అయినా, పోలీసు వ్యవస్థ అయినా, డాక్టర్ వ్యవస్థ అయినా ప్రభా, గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా మీరు కాపాడి దీవించి ఆశీర్వదించి సహాయం చేయమని అడుగుచున్నాను నా తండ్రి గారు. అదే రీతిగా నా తండ్రి గారు మా గవర్నమెంట్ వెళ్తున్న గవర్నమెంట్ నాయకులు కాపాడని, ప్రజలకు కావలసిన మంచి ప్రజా పరిపాలన అందించడానికి మీ కృపా కనికరాలు అనుగ్రహించమని అడుగుచున్నాను. ఎలాంటి గొడవలు ఎక్కడ కూడా లేకుండా శాంతి భద్రతలు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. మాకు ఎలాంటి యుద్ధాలు కూడా ఏర్పడకూడనట్లుగా, ఆ యుద్ధాల ద్వారా మాకు ఎలాంటి బ్యాక్టీరియా కూడా రాకూడనట్లుగా నేను యుద్ధాలను అణిచివేయమని ప్రభా. అన్ని యొక్క స్టేట్లు కూడా సమాధాన పడడానికి నా తండ్రి శాంతి భద్రతలు వేస్తున్నామలో నెలకొల్పమని అడుగుచున్నాము దేవా. నాయన యుద్ధాలు జరగకూడనట్లుగా కాపాడండి తండ్రి గారు. నాయన అందరికీ శాంతి సమాధానం దయచేయండి ప్రభా. మీ కరుణ, మీ జాలి, మీ దయ, మీ ప్రేమతో కోరు ప్రభా తండ్రి. అది ఏ కంట్రీ అయినా, ఏ స్టేట్ అయినప్పటికీ కూడా సమాధాన పడే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాము నా తండ్రి గారు. అలానే ఓల్డేజమ్స్లో ఉన్న తల్లిదండ్రులను, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కాపాడండి తండ్రి. ఆ బిడ్డల ప్రేమ కోసం ఎంత అల్లాడిపోతున్నారు, వాళ్ళకి దయచేసి యేసునామములో విడుదల దయచేసి. ఒకప్పుడు వాళ్ళు మన చంకన పెట్టుకున్నారు, ఇప్పుడు మన చంకన పెట్టుకోకపోయినా కనీసం కాదు మనం ఆదరిద్దామన్న ఆలోచన అక్కడ జాయిన్ చేస్తున్న బిడ్డలకు ఉంచండి ప్రభా తండ్రి. నాయన ఆ తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో విడుదల దయచేసి మానసికమైన ఒత్తిడిని తీసివేసి సంతోషాన్ని దయచేయమని అడుగుచున్నాను తండ్రి. చిల్డ్రన్ హోమ్స్లో ఉన్న బిడ్డలు కాపాడండి. ఉదయకాలం వేసి సాయంకాలం మొదలుకొని ప్రభా తండ్రి వాళ్ళకు వాళ్ళము తప్ప ఎవరూ కనిపించారు ప్రభా. అలాంటిది మీరే తల్లి అయి తండ్రి అయినా ఉండమని అడుగుచున్నాను. తల్లిదండ్రులు లేని బిడ్డల పక్షాలు వ్యాజ్యమాడుతానని సెలవిచ్చిన ప్రభా. ఆ బిడ్డలకు మీరే తోడు నీడ కంటికి రప్పే కాపాడుతున్న తండ్రి మీకు వందనాలు ప్రభా. మేము వద్దని వదిలేసుకున్న ఎంతోమంది అక్కడ ఉన్నారు ప్రభా. నేను అలాంటి వాళ్ళు వార్డెన్స్ని ఎంతగానో కాపాడుతున్నారు. ఆ వార్డెన్స్ కావాల్సిన సకల సదుపాయాలు అందించిన తండ్రి నాయన. ఆ కొన్ని వేల మంది బిడ్డల బ్రతకడానికి వాళ్ళ కారణమవుతున్నారు. వాళ్ళు దీవించండి ప్రభా తండ్రి. ఎవరు వద్దని బిడ్డలను వదులుకున్నారో తండ్రి నాయన వాళ్ళకి మీరు దయచేయండి ప్రభా తండ్రి. ఒకవేళ ఏ తోడు ఆధారం లేకపోతే మీరే తోడు నీడై ఉండి బిడ్డలకు అమ్మని అడుగుచిన ప్రభా. ఇంకనైనా దిక్కులేని వాళ్ళని కనిక్రమ కలిగిన ఎంట చేర్చుకోమని సెలవిచ్చిన ప్రభా. ఒక్కొక్కరు కూడా ప్రభా మానవత స్వభావంతోనైనా ఎంట చేర్చుకునే భాగ్యం, ఒక్కరినైనా షెల్టర్ ఇచ్చే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అంతేకాదు నా ప్రియ పరలోకపు తండ్రి గారు నాయన మిలిటరీలో ఉన్న మిలిటరీ బృందాన్ని కాపాడండి. మా యొక్క చివరి కంచెలో ఉన్న వాళ్ళు కాపాడండి. మా యొక్క సోల్జర్స్ని కాపాడండి. మా బార్డర్స్లో ఉన్న వాళ్ళు యేసునామములో దీవించబడును కాక తండ్రి. ఎలాంటి యొక్క శోధన, ఎలాంటి యొక్క గొడవలు, ఎలాంటి యొక్క బాంబేజం నాయన వాళ్ళ మీద జరగకుండా మీ కృపా కంచె వాళ్ళ మీద ఉంచమని అడుగుచున్నాను బాబు. స్తోత్రాలు తండ్రి. అలానే ప్రభా దైవ సేవకులను కాపాడండి. వాళ్ళ యొక్క సంఘాలను అభివృద్ధి పరచండి. వాళ్ళకి ఇచ్చిన బిలీవర్స్ని యేసునామములో దీవించమని, వాళ్ళ భార్యలు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళకి ఇచ్చిన సమస్త కంచె చుట్టూ కంచె వేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా ప్రపంచం మీద ప్రభా తండ్రి క్రైస్తవుల మీద అడుగుచున్న దాడులపై మీకు వందనాలు ప్రభా. దయచేసి ఒక్కసారి మీకు వందనాలు పెట్టుకొని అడుగుచున్న క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల విషయమే మీ కృపా కనికరాల నుంచి అవి అరికట్టమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా ఏ కులమో ఏ మతమో కాదు కానీ అందరూ శాంతి సమాధానంగానైనా కలిసిమెలిసి బ్రతకే అవకాశాన్ని దయచేయమని అడుగుచున్న ప్రభా. ఎవరి మీదకి కూడా తండ్రి వెళ్ళకూడనట్లుగా అంత అన్నదమ్ములాగా సహోదరులుగా బ్రతికే విధానాన్ని దయచేయమని కోరుకుంటున్నాను తండ్రి. నా ఇరుగు పొరుగు వారిని, నా మిత్ర శత్రువులని, నా తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ప్రభా తను మా రిలేషన్స్ అందరినీ కూడా కాపాడమని, మా నైబర్స్ని అందరినీ కూడా కాపాడమని, మా అదర్స్ని అందరినీ కూడా యేసు నామములో కాపాడమని అడుగుచున్నాను తండ్రి. మరి ముఖ్యంగా ప్రభా తండ్రి హాస్పిటల్లో ప్రభా ఒకరు కాదు ఇద్దరు కాదు నాయన, ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఇంటికాడైనా ఎవరు ఏ అనారోగ్యంతో పీడింపబడుతున్నారు ప్రభా. ఇప్పుడు యేసు నామములో వాళ్ళకి స్వస్థత కలుగును కాక తండ్రి గారు. ట్రీట్మెంట్ చేయించుకోలేని స్థితిలో ఎంతమంది ఉన్నారు ప్రభా. వాళ్ళకి స్వస్థతను దయచండి ప్రభా. మీ స్వస్థత ఉంటే ట్రీట్మెంట్ దాకా వెళ్ళవలసిన అవసరం ఉండదు ప్రభా. లక్షల రూపాయలు ఎక్కడ తీసుకొస్తారు ప్రభా. దయచేసి నాయన బిడ్డల మీద మీ కృపా కనికరాలు, స్వస్థత ఆ రోజుల్లో మీరు ఎలా అయితే అద్భుతమైన స్వస్థతలు చేశారో ఈ రోజుల్లో కూడా మీ బిడ్డలో ఉండి మీరుండి
హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా స్వస్థపరచండి ప్రభా. ఆ డాక్టర్లో ఉండి ఇంకా మంచి వైద్యాన్ని మంచి మెరుగుగానైనా ఇవ్వడానికి సహాయం దయచిన నా యొక్క ప్రభా. ఆ యొక్క ట్రీట్మెంట్కి తగ్గ ప్రభా తండ్రి మెడిసిన్ ఖర్చు కొద్దిగా తక్కువగా ఉండటానికి సహాయం దయచిన అది ఖర్చు పెట్టుకోలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రభా. మీ కృపా కనికరాలు అనుగ్రహించండి. ఎంతమంది సిజరీన్లు ఆపరేషన్లు ఉన్నారు ప్రభా. ఆ సలుపు పోటు బాధ యేసు నామములో స్వస్థత 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 దయచేయబడును కాక తండ్రి. బిడ్డలకు ఆ వేదన శోధన తీసి త్వరగా ఇంటికి వెళ్ళి స్వస్థపరిచి నేను వాళ్ళ కుటుంబాలతో వాళ్ళ ఆరోగ్యంతో సంతోషంగా ఉండటానికి సహాయం దయచేతని పయ్యా ప్రభా. ప్రతి ఒక్క ఆర్థిక ఇబ్బంది తీసేమని అడుగుచున్నాను. రోడ్ సైడ్ ఉన్న వాళ్ళందరినీ కూడా కాపాడమని అడుగుచున్నాను పురాతని. అందరినీ దీవించమని కోరుకుంటాను. మా పాడి పంటలు సమృద్ధిగా ఉండే భాగ్యం దయచేనాను. నదులలో నీళ్ళు ఎప్పుడు సమృద్ధిగా ఉండే భాగ్యం దయచేనాను. ఏది విస్తరించి నాశనం అయిపోకుండా, ఏది తక్కువై మేము ఆకలితో ఉండకుండానట్లుగా స్వయ ప్రభ 3 కాలాలు 3 కూడా మాకు సమృద్ధిగా నాయన ఇమ్మని కోరుకుంటున్నాము తండ్రి గారు. నాయన అన్ని విషయాలు మీ కృపనుంచండి. నాకు ఇచ్చిన చిన్న పరిచర్యని దీవించండి. అనేకమైన చోట్ల నన్ను వాడుకుంటున్న రీతి బట్టి వందనాలు ప్రభా. నాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి మీకు వందనాలు నా తండ్రి గారు. అనేకమైన చోట్ల ఎవాంజలిస్ట్గా కూడా నన్ను వాడుకుంటున్నందుకు వందనాలు ప్రభా. ఈ యొక్క ఛానల్ ద్వారా కూడా స్వార్థ చేసి ఇలా చేసినందుకు వందనాలు ప్రభా. ఎంతమంది అయితే నా సైడ్ వింటున్నా వినకపోయినా అందరి మీద కూడా మీ యొక్క దీవెన ఆశీర్వాదం వేస్తున్నామలో నింపబడును కాక తండ్రి. ప్రతి మానవ జాతిలో కూడా ప్రభా నేను ఒంటి నిండా ఆరోగ్యమని ప్రభా, ఇంటి నిండా సంతోషాన్ని దయచేయమని అడుగుచున్న ప్రభా. ప్రతి మనిషికి కూడా అది స్త్రీ అయినా పురుషులైన పిల్లలైన పెద్దలైన ఆనందం దయచేనాను. ఎవరైతే ప్రభా వెళ్ళి ఇతర దేశాలు ఇరుక్కుపోయారో ప్రభా, రావాలని రాలేని స్థితిలో ఉన్నారో, అక్కడ చీకటి గృహాల్లో ఏం జరుగుతున్నాయో, ఎంతమంది పీడింపబడి బంధింపబడి నాయన అవి వెలుగులోకి రాకుండా అక్కడ ప్రభా అంతమైపోతున్నారు మీకు తెలుసు ప్రభా. దయచేసి నాయన త్వరగా మా గవర్నమెంట్ శ్రద్ధ తీసుకొని రావాలనుకున్న వాళ్ళైనా వేస్తున్నాములో వాళ్ళు కలిగినదంతా పట్టుకొని నాయన వాళ్ళ ఇంటికి వాళ్ళ గృహానికి వచ్చి వాళ్ళ కుటుంబాలతో మళ్ళీ సంతోషంగా ఉండటం సహాయం దయచేనాయన. ఇక్కడి నుంచి వెళ్ళి జాబులకి వెళ్ళి సిద్ధపడిన వాళ్ళ కుటుంబాలు కూడా దీవించి తల్లిదండ్రులైనా ఎవరైనా కూడా పిల్లలైనా ఓదార్పును దయచేసి గుండెకి ధైర్యమని మనం అడుగుతున్నాను ప్రభా. మరి ముఖ్యంగా తండ్రి జైల్లో ఉన్న వాళ్ళు వేస్తున్నామలు విడుదల దయచండి ప్రభా. ఒక్క నిమిషం ప్రభా మా అన్న మనిషి మాకు కనబడపోతేనే మేము ఎంతో అల్లాడిపోతాం తండ్రి. అలాగే ప్రభానైనా వాళ్ళ బందీలై బానిసలై ఉన్నారు ప్రభా. చెరసాలలో ఉన్న వాళ్ళని నీవు దర్శించమని సెలవిచ్చిన ప్రభా తండ్రి. దయచేసి బిడ్డల విషయంలో మీ కృపా కనికరాలు ఉంచండి ప్రభా. మీ యొక్క దయా దాక్షణ్యాలు ఉంచమని అడుగుచున్నాను ప్రభా. నాయన మీకు అసాధ్యం అంటూ ఏది కూడా లేదు బాబు. మీకు సమస్తమైన కూడా సాధ్యమే నాయన. అద్భుత కార్యములు చేయవాడా మీకు వందనాలు బాబు. ఆశ్చర్య కార్యములు చేయవాడా మీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి గారు. నాయన ఆ బిడ్డలకి వేస్తున్నాములు త్వరగా శిక్షాకాలం పూర్తయిపోయి వాళ్ళకి విడుదల దయచేయండి. ఇక్కడ ఉన్న వీళ్ళకి దూరాన ఉన్న కుటుంబానికి కూడా ఓదార్పు దయచేయండి. వాళ్ళ కన్నీరు కట్టండి ప్రభా. వాళ్ళ హృదయానికి సంతోషాన్ని దయచేయండి. ఆ యొక్క భారం హృదయ భారము తండ్రి తలంపుల భారమును తీసి హృదయం తేలికగా దయచేమడుచున్న శరీరం నిలబడుతుందేమో కానీ మనసు నిలబడదు ప్రభా. కాబట్టి తండ్రి నాయన వాళ్ళ మీద మనసు లాక్కుండా కొద్దిగా నా తండ్రి త్వరగా వాళ్ళ శిక్షాకాలం పూర్తి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి సంతోషంగా ఉండే భాగ్యం దయచేయమని వేడుకుంటున్న ప్రభా. యేసయ్య చిన్నవారైనా పెద్దవారైనా ఎవరి వల్ల ఎవరు కూడా బాధపడకుండా ఎవరు బలవంతులు బలహీనులు ఏ విషయంలో కుటుంబమైనా బయటవారైనా ఇరుగువారైనా పొరుగువారైనా అప్పుల వారైనా కూడా యేసునామములో బాధ పెట్టుకున్నట్లుగా చేయండి తండ్రి. ఎవరైతే రుణ బాధలో నలిగిపోతున్నారో ప్రభా ఆ రుణాలని యేసునామములో తీరబడును కాక తండ్రి. తీర్చడానికి వాళ్ళకి అవకాశం దయచేనాను. వీళ్ళు కూడా సమయం ఇవ్వడానికి సహాయం దయచేయండి తండ్రి గారు. నాయన ఎంతమంది గృహాలు కట్టుకుందామని ఆగిపోయాయో యేసునామముల ఆ గృహాలు నిలబడును గాక తండ్రి గారు. ఎంతమంది లోన్లు పెట్టుకున్నారు యేసునామముల లోన్ విడుదలవును గాక తండ్రి. వాళ్ళ కోరుకుంటున్న ప్రతి కోరిక కూడా యేసునామములో నెరవేరబడును కాక తండ్రి. వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందులే కానీ రుణబాధలే కానీ అనారోగ్యములే కానీ మానసికమైన ఒత్తిళ్ళే కానీ దేని బట్టి నాయన ఆ మనిషి ఆ కుటుంబం నలిగిపోతుందో ఆ సమస్యను యేసునామములో విడుదల దాయిచ్చమని అడుగుచున్న ప్రభా. ఒక దయ్యాలు కాదు 7 దయ్యాలు ఇచ్చా ఇంట్లో తిష్టవేనని సెలవిచ్చిన ప్రభా. నేను నా ఇంటి వారిని యెహోవానే సేవించేదనని యెహోషువ నాయన పలుకుతున్నట్టుగా నాయన మా ఇంట్లో సమస్య ఏర్పడినప్పుడు మేము మా కుటుంబాలు కలిసి నాయన ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసుకొని ఆ సమస్యలను దుష్ట శక్తులను యేసునామములో విడుదల చేసుకొని భాగ్యమని ఆ బలశక్తిని మాకు దయచేయండి తండ్రి. అయ్యా మా సమయమైన టీవీల దగ్గర మా సమయమైన వ్యర్థమైన మాటల దగ్గర గడపకుండానట్లుగా నీ పాదములు ఎదుట గడిపే గొప్ప బాధ్యతను మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. మాకున్న మూర్ఖత్వాన్ని అహంకారాన్ని గర్వాన్ని తీసేను ప్రభా. మా బంధాలు కలుపుకొని భాగ్యం దయచేయను. మూర్ఖత్వంతో విడబెట్టుకొని భాగ్యమును మాకు వద్దు ప్రభా. నాయన ప్రతి ఒక్కరిని కూడా నాయన మంచి సహోదర ప్రేమతో ప్రేమించే భాగ్యమును దయచేయమని వేడుకుంటున్నాను. ఇంకొకసారి ఇంకను నాయన అనేకమైన ప్రాంతంలో నాయన వాడుకమని కోరుకుంటున్నాను. ఇంకను ప్రభా తండ్రి నా సంఘమును అభివృద్ధి పరిచయమని అడుగుచున్నాను. ఇంకను ప్రభా తండ్రి
నాకు ఆరోగ్య బల శక్తిని దయచేయమని అడుగుచున్న ప్రభా. మా ప్రార్థనలో ఏ ఒక్కటి కూడా దుష్ట శక్తులు కానీ, దయ్య పిశాచములు కానీ, మేఘములు కానీ నైనా ఆపకూడనట్లుగా ఇప్పుడు చేసిన ప్రార్థనకు ఇప్పుడుకిప్పుడే యేసు నామములో ప్రతిఫలం ఇస్తున్నారని కోరుకుంటూ విశ్వాసముతో అడుగుచున్నామయ్యా. విశ్వాసముతో అడుగుచున్నాం ప్రభా. నీవు అడిగిన ప్రతిదీ కూడా అవుతుందని కాదు కానీ అయ్యిందని నమ్మమని సెలవిచ్చిన ప్రభా. మేము నమ్మకంతో ప్రతి ఒక్క అంశాన్ని మీ ఎదుటి పెట్టాం. ఇప్పుడే మా అంశాలన్నీ నెరవేర్చినందుకు యేసు నామమునికి కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రతి మనిషికి స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా కూడానైనా వాళ్ళ నోటి నిండా నవ్వును దయచేయమని, ఒంటి నిండా ఆరోగ్యమును దయచేయమని, చేతి నిండా ధనాన్ని దయచేయమని, ఇంటి నిండా సమృద్ధిని దయచేయమని యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మనదైన ఆహారం నేడు మాకు దయచేయము తండ్రి. మా యొక్క భువనస్థల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధల నుంచి ఏకాకిడిని తప్పించము నాయన. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. గుడ్ నైట్.